నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రోజు మనం ఈ కాక్రోచ్ జనతా పార్టీ భారతదేశంలో ప్రధాన పార్టీల్ని వణికిస్తున్నటువంటి ఏ విధంగా వణికిస్తున్నది అని చెప్పి మనం తెలుసుకుందాం. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అన్నది అభిజిత్ అనేటువంటి ఒక దళిత యువకుడు సోషల్ మీడియా ద్వారా ఒక వ్యంగ్యమైనటువంటి వేదికగా ప్రారంభించడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్ల సంఖ్య రోజు రోజుకి పెరిగి ప్రధాన పార్టీలైనటువంటి జనతా, మన బీజేపీ మొదలైనటువంటి పార్టీలన్నిటికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వారి అందరికంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకోవడం, కొద్ది రోజుల్లోనే సంపాదించుకోవడం ఒక పెద్ద విశేషం. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయం చూసి అప్రమత్తమైంది. కాక్రోచ్ జనతా పార్టీకి ఫాలోవర్లు అమాంతం పెరుగుతూ ఉండడం వెనుక ఏదో బలమైనటువంటి కారణం ఉందని చెప్పి వారు అనవసరమైనటువంటి అనుమానాలు పెంచుకుని సోషల్ మీడియాలో ఆ పార్టీ ఖాతాలను స్తంభింపజేయడం జరిగింది. అయితే ప్రధాని మోడీ ఇంతటితోటి రిలాక్స్ అవ్వలేదు. ప్రజల కంటే ముఖ్యంగా యువతకు ఏమి కావాలి, ఏమి వారు కోరుకుంటున్నారు అనే దిశగా ఆలోచన చేసి ఆయన పని ప్రారంభించారని తెలుస్తా ఉంది. అయితే ఆ యువతరంలో అసంతృప్తి నెలకొంటే ఏం జరుగుతుంటో మన ప్రధాని మోడీ గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన కూడా గ్రాస్ రూట్స్ కింది స్థాయి నుంచే నేడు ప్రధానిగా పదవిని స్వీకరించారు. అయితే నేటి రాజకీయ పరిస్థితుల్లో, భారతీయ రాజకీయ పరిస్థితుల్లో మీరు గమనించే ఉంటారు. తమిళనాడులో ఏం జరిగింది? ప్రధాన పార్టీలైనటువంటి ద్రవిడ డిఎంకే, అన్నా డిఎంకే ద్రవిడవాదాన్ని పూర్తిగా బలపరిచి, ద్రవిడవాదం తమిళులకు చాలా ఇష్టమైనటువంటి అని చెప్పి పూర్తిగా నమ్మారు. అంచేత వాళ్ళు యువతను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అయితే విజయ్ అనేటువంటి యువకుడు పార్టీని స్థాపించి కొద్ది రోజుల్లోనే ఆయన ఎక్కువ ఎలక్షన్ డబ్బు ఖర్చు పెట్టకుండా యువత సహాయంతో పార్టీలో నెగ్గుకు రాగలిగి ఆయన తమిళనాడు చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే యువత ఆయన్ని చాలా ఎక్కువగా ఫాలో అయ్యారు. ఆయన ఎన్ని ఎలక్షన్ తాయిలాలు ఇస్తానా వారు పట్టించుకోలేదు. ఆయన నెగ్గడానికే కృషి చేశారు. ఇది మనం తప్పనిసరిగా గ్రహించవలసి, యువతరం కేవలం యువ నాయకత్వాన్నే కాదు, కొత్తదనం ఏదో కోరుకుంటుందని ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. యువ నాయకత్వం ఉంటే చాలు అనుకుంటే మరి రాహుల్ గాంధీ మరి ప్రధాని మోడీ గారికి ఏమైనా తీవ్రమైన పోటీ ఇవ్వగలిగాడా? కానీ ఆయన అక్కడే, కాంగ్రెస్ పార్టీ అక్కడే తప్పటడుగులు వేస్తూ ఉంది. యువతకి ఏం కావాలి, రేపు ఈ దేశం ఏం కోరుకుంటుంది? ఈ దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోయింది. అవినీతి సందర్భంగా ఏ ఫైలు కూడా కదలాలంటే తప్పనిసరిగా అధికారులకు ముడుపులు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి మన అందరికీ కూడా తెలుసు. అలా మరి రాహుల్ గాంధీ ప్రధాని మోడీ గారి ముందు నిలబడగలుగుతున్నాడా అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏమాత్రం కూడా ప్రధాని మోడీ గారికి పోటీ కాదు, ఆయన యువకుడైన అని చెప్పి మనం తెలుసుకోవాలి. అయితే జంజీ ఆల్ఫా ఇప్పుడు మన భారతదేశంలో కొత్తగా వినిపిస్తున్నటువంటి పదాలు. ఈ జంజీ ఆల్ఫా పేరు వినబడినే భారతదేశంలో ప్రధాన పార్టీలన్నీ కూడా ఉలిక్కి పడుతూ ఉన్నాయి. నిన్నటి తరం ఆలోచనతో, పాతకాయ చింతపచ్చడి విధానాలతో నడుస్తున్న పార్టీలకు ఇది ఒక శరాఘాతం అని చెప్పవచ్చు. యువతీ యువకుల్లో పెరుగుతున్నటువంటి ఆకాంక్షలు పెరుగుతున్న సమయంలో నిరాశ నిస్పృహలు కూడా వారిని వెన్నడుతున్నాయని మనం గమనించవచ్చు. ఎంత చదువుకున్నా, ఎన్ని క్వాలిఫికేషన్లు సంపాదించినా వారికి నేటికి సరైనటువంటి ఉద్యోగావకాశాలు లేవు. యువత విదేశాల బాట పడుతున్నారనే సంగతి మనకు అందరికీ తెలుసు. మా పార్టీకి సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉందనుకొని విర్రవీగుతున్నటువంటి ఈ పార్టీలు ఎలాగ కాలగర్భంలో కలిసిపోతున్నాయో
మనకి తమిళనాడే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అక్కడ ద్రవిడ మున్నేట్ట కజగం, అన్నా డిఎంకే ఇలాంటి పార్టీలన్నీ కూడా విజయ యువతరం నాయకత్వంలో మట్టి కలిసిపోయినటువంటి సంగతి మనకి తెలిసిన విషయమే. అయితే తమిళనాడు ఎన్నికల జోసెఫ్ విజయ్ సాధించిన విజయం పార్టీలన్నింటినీ ఒక కొల్పిందనడంలో వివాదాస్పదం ఏమీ లేదు. అందుచేతనే ప్రధాని మోడీ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యువత యొక్క ఆకాంక్షలు, ఆశలు కూడా నెరవేర్చాలనేటువంటి దానికి సంబంధించినటువంటి పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పి ఆలోచన పడ్డట్టుగా తెలుస్తా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు మన కేంద్ర ప్రభుత్వం సహాయంతో అనేకమైనటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులు తెచ్చి మన విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడానికి సరైన ప్రణాళికలు వేస్తున్నారు. దానికి తోడు ఎమ్మెల్యేలు కూడా బద్దకించకుండా ప్రజల ఆశలను, ఆకాంక్షలను తెలుసుకొని దానికి తగ్గట్టుగా పనిచేసినట్టయితే తప్పనిసరిగా పార్టీలు విజయం సాధిస్తాయి. కాక్రోచ్ జనతా పార్టీ గురించి వీరు భయపడి ఆ దిశగానైనా నడిచి ఒక దేశాన్ని ఒక సక్రమమైన మార్గంలో నడిపిస్తారని చెప్పి నేను కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.